సంతోషం, గంతులేసే సంతోషం. ఆ మందిరము దగ్గర ఒక గుడ్డివాడు, కాళ్ళు లేవనోడు ఉంటే యోహాను, మరి దేవుని శిష్యులు యోహాను కానీ ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి వెళుతున్నప్పుడు ఆయన ఆశతో చూస్తే దేవుడు ఏం చేసిండట, మీకున్నదే ఇచ్చుచున్నాం అన్నప్పుడు ఆ షినారపు దేవాలయం దగ్గర ఉన్నవాడు లేచి గంతులు చేసాడు. అతను అంగలార్పుని దేవుడు ఏం చేసిండు, నాట్యం మార్చాడు. మరి మనకున్న పరిస్థితులు అన్నీ మారుతాయి. మన శత్రువుల చేత అవమానించబడతాం, బాధపడతాం. ఆ బంధకాలన్నిటి మీద విడుదల కలిగించును గాక. మన ప్రార్థన దేవుని చెవుల్లోకి వెళ్ళును గాక. హల్లెలూయా. మరి ఇంతకుముందు మనం ప్రార్థన మనం అన్నాం కదా, దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి మనల్ని. 106వ కీర్తనలోకి రెండో ఒక మాట చదివేసి నేను ప్రార్థన చేస్తాను. మనం చక్కగా ముందుకెళ్దాం. 106వ కీర్తనలోకి రెండమ్మ, కింది లైన్లో ఇంతకుముందు చదివారా మీరు? అది 106వ కీర్తన 106వ కీర్తన 42వ వచనంలోకి, 44వ వచనం. ఆయనను వారి రోదనము తనకు వినపడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. మన బాధలు, మన శ్రమలన్నీ దేవుడు చూస్తున్నాడు. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తన కృపా బాహుల్యం బట్టి వారిని కరుణించెను. ఆమేన్, హల్లెలూయా. అంటే 3 విషయాలు దేవుడు చూస్తాడు, రెండవది మూలుగులను వింటాడు, మూడోది జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కృపా బాల్యం బట్టి మనల్ని కరుణిస్తాడు. ఆయన కనికరం అన్నట్టు, కరుణించడం అంటే కనికరం చూపించడం. ఆయన కనికరం చూపిస్తే మన కష్టాలన్నిటి మీద విడుదల వస్తుంది. హల్లెలూయా. అంటే ఈరోజు ప్రార్థన చేద్దాం, మంచిగా ప్రార్థన చేద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం. దేవుడు మీ ప్రార్థన విని మీ కష్టకాలంలో నుంచి విడిపించును గాక. అందరం కళ్ళు మూసు.